హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే రంజాన్ మంత్లో 7 years బ్యాక్ నేను చేసిన గుడ్ అయితే చెప్తాను. అక్కడ మసీదులో మా ఇంటి దగ్గర ముసాపేట్ చివరస్తాలో ఒక మసీద్ ఉంది. అది తెలుసు, చాలామంది వెళ్తారనమాట. ప్రతి రంజాన్ టైంలో ఫ్రైడే ఫ్రూట్స్ కానీ అక్కడ ఏమైనా కొని మసీద్లో ఇచ్చేవాళ్ళం అనమాట. బ్యాంగిల్ స్టోర్లో ఇస్తే అంకుల్ ఇచ్చేవాళ్ళనమాట అక్కడ లోపల తీసుకెళ్ళి. అలాంటిది ఇక్కడికి వచ్చి 7 years నుంచి, లాస్ట్ 7 years నుంచి అసలు ఏమీ ఇవ్వట్లేదు. ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి అప్పుడైతే ఇచ్చేవాళ్ళము. ఎందుకు మానేసామో మాకే తెలియదు, సడన్గా మానేసాం ఇవ్వడము. సో ఈసారి కంపల్సరీ 19th ఉగాది రోజు మా బ్రదర్ ఎక్స్పైర్ అయిన రోజు అనమాట. సో ఆ రోజు కొంతమందికి ఫుడ్ పెట్టాలని డిసైడ్ అయ్యాను. ఫుడ్ అయినా ఫ్రూట్స్ అయినా ఏదో ఒకటి డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను మసీద్ దగ్గరికి వెళ్ళి. ఇది వచ్చేసి హలీం అనమాట. మమ్మీ ఏమందంటే నేను బిర్యానీ చేయమన్నా, నేను బిర్యానీ చేశాను. మీరు బిర్యానీ ఫినిష్ చేయాలి, మీరు హలీం తీసుకొని వచ్చినా కూడా అంటే. సో మీరు ఒక హలీం తెచ్చుకోండి. సో మీరు షేర్ చేసుకొని తినేసరికి మీకు బిర్యానీ తినాలనిపిస్తుంది. చికెన్ హలీం తెచ్చుకోండి. మటన్ హలీం అయితే స్టమక్ ఫుల్ అవుతుంది, తొందరగా డైజెస్ట్ అవ్వడానికి మటన్ టైం పడుతుందంటే సరే మమ్మీ అని చెప్పి ఇది తెచ్చుకుని షేర్ చేసుకుని తిన్నాము. ఫర్ ద ఫస్ట్ టైం నా ఒపీనియన్, దట్టు స్ట్రీట్ సైడ్ అనమాట. నేను ఎప్పుడు పిస్తా హౌస్ ఇక్కడ కొంచెం చూసి బుక్ చేసుకుంటాను, కానీ స్ట్రీట్ సైడ్ హలీం కూడా చాలా బాగుంది. ఏ మాత్రం తీసుకోదు రెస్టారెంట్స్కి, చాలా బాగుంది. టూ గుడ్ అనమాట. నేను ఎక్కడ తెచ్చానో అది పేరైతే గుర్తుపెట్టుకోలేదు, కానీ చాలా బాగుంది. అందుకని ఏదో పార్క్ దగ్గర అయితే తెచ్చాను. ఆ పార్క్ కూడా గుర్తు రావట్లేదు. ఉడా పార్క్ దగ్గర తీసుకొచ్చాను. ఉడా పార్క్కి వెళ్ళే లైన్లో. కానీ చాలా బాగుంది గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.